ఏంట్రా మాధవ, అక్కని వద్దని చెప్పి నువ్వెందుకు వెళ్ళావు? వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పాను కదా. అక్కకి చెప్తే నీకు చెప్పినట్టు కదా. ఏం చేయమంటావు అన్నయ్య? భూమి తప్పు చేసింది. నన్ను బాధ పెట్టడం కంటే ఒక రకంగా శౌర్యాన్ని ఎక్కువ బాధ పెడుతుంది. తన జీవితాన్ని నాశనం చేసింది. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు వెళ్ళేవారంటే ఏదేదో చెప్తున్నావు? అవునన్నయ్య, నిజంగా మనం అనుకున్నట్లుగా అరవింద్తో పెళ్లి జరుగుంటే ఈ పాటికి శౌర్య ఆనందంగా అత్తారింట్లో ఉండేది. కానీ ఏ దిక్కు లేని దానిలాగా వానలో తడుస్తూ నిలబడింది. ఎంతైనా ప్రాణంగా పెంచుకున్న చెల్లెలు కదన్నయ్య. భూమి మీద కోపం ఉండొచ్చు, సిద్ధార్థ మీద కోపం ఉండొచ్చు, కానీ ఇంత వానలో తను ఎలా ఉందో అనే చిన్న అలజడి నన్ను నిలబడినివ్వలేదు. అందుకే వెళ్ళానన్నయ్య. నేను చేసింది తప్పని నీకు అనిపించవచ్చు, కానీ మనసు చంపుకొని ఉండలేకపోయాను. ఇందుకే అన్నయ్య వాళ్ళ చుట్టుపక్కల లేకుండా దూరంగా పంపించమని చెప్పింది. వాళ్ళు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే పెంచుకున్న ప్రేమలు, దాచుకున్న జ్ఞాపకాలు బయటకు వస్తూనే ఉంటాయి. అందుకే వెంటనే వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేసి మహా అయితే ఒకరోజు బాధపడతాం, కాదని ఇక్కడే ఉంచితే వాళ్ళు కనిపించిన ప్రతిసారి బాధపడుతూనే ఉంటాం. కోపం ప్రేమను చంపుకోలేకపోతుంది అన్నయ్య, కానీ ప్రేమ మాత్రం కోపాన్ని చంపుకోగలుగుతుంది. అందుకే అన్ని మాట్లాడినా నేను కూడా ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లాల్సి వచ్చింది. ఇలాంటివి నీకు నచ్చవని నాకు తెలుసు అన్నయ్య, కానీ వాళ్ళ నా దగ్గరగా ఉంచి మాత్రం దూరంగా ఉండమంటే కష్టంగా ఉంటుంది. ఈ రోజు వెళ్తాను, రేపు వెళ్తాను, ఇంకో రోజు కూడా వెళ్తాను. వెళ్ళిన ప్రతిసారి నువ్వు మౌనంగా ఉండలేవు కదన్నయ్య. వాళ్ళ కారణంగా మళ్ళీ మన ఇద్దరి మధ్య గొడవలు వచ్చే ప్రమాదం ఉంది. మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకులా దాచుకోవాలని చూస్తున్నావు? నేను వెళ్తాను అంటే ఇద్దరు వద్దన్నారు, కానీ మాకే తెలియకుండా నువ్వు వెళ్ళావు. అదేరా ప్రేమ అంటే. వద్దనుకునే వాళ్ళని కావాలనుకునేలా చేస్తుంది, వాళ్ళ కోసం ఏదైనా వదులుకునేలా చేస్తుంది. అలా ఒకరి కోసం అందరినీ దూరం చేసుకోవడం కంటే అందరి కోసం ఒకరిని దగ్గర చేసుకోవడం మంచిది కదా. వీడు చెప్పింది నిజమక్క, పొరపాటు చేశాను. వాళ్ళని ఇంట్లో ఉండమని చెప్పి పెద్ద పొరపాటు చేశాను.